హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నాగవరాలో ఉన్న ఫేమస్ అంబూరి హాట్ బిర్యానీకి అయితే వెళ్తున్నాం. సో వెళ్ళేసి అక్కడ ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చేసి మీకు చూపిస్తాను. లెట్స్ గో. సో ఇదే అన్నమాట నాగవర. చూడండి, ఇక్కడ ఒక ఐటీ పార్క్ ఉంది, చాలా బాగుంది. సో మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటా వెళ్దాం. సో వెళ్దాం పదండి. ఎందుకంటే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట, మరీ అంత డిస్టెన్స్ అయితే లేదు. లెట్స్ గో. ఎక్స్క్యూజ్. సో ఫైనల్గా అయితే మనం అంబూరి హాట్ బిర్యానీకి అయితే వచ్చేసామన్నమాట. ఇదే హాట్ బిర్యానీ. ఇది వచ్చేసి మనకి నాగవర దగ్గర ఉంటుంది అన్నమాట. చెప్పాను కదా రూట్ కూడా ఎలా రావాలో. సో మనం అక్కడ ప్రజాన్ కోలివింగ్ స్టూడియోస్ ఉంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు వస్తుంది అనమాట. ఇదే అనమాట అంబూరి హాట్ బిర్యానీ. చూడండి. సో మనమైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం ఫుడ్. ఇక్కడైతే మనం బిర్యానీని చూపిస్తాను మీకు, అంబూరి బిర్యానీ ఎలా ఉంటుందో చూడండి. సో ఇవన్నీ చికెన్ పీసెస్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి అయితే ఎగ్ అనమాట. ఇదంతా బిర్యానీ రైసే అనమాట. చూడండి ఎంత బాగుందో. చూస్తుంటే అయితే నాకైతే నోరు ఊరుతుంది అనమాట. సో ఇదే అనమాట అంబూరి రైస్. మనం నార్మల్గా సన్న రైస్ ఇంటికాడ తింటాం కదా, అలాంటి రైసే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. బిర్యానీ రైస్ అయితే యూజ్ చేయట్లేదు అనమాట. సో ఆర్డర్ వచ్చినట్టుంది. సో రైట్ సైడ్ ఏమేమో మనకి కబాబ్ ఇస్తారనమాట. సో కబాబ్ కూడా ఇక్కడ సర్వ్ చేస్తారు. కబాబ్ కూడా చూద్దాం. అయితే వీళ్ళు కబాబ్ కూడా చేస్తున్నారనమాట. చూడండి, ఇది కబాబు. సో ఇదంతా కబాబ్ అనమాట. సో ఇలా మనకి మొత్తము అరిటాకుల్లో పెట్టేస్తున్నారనమాట. ఒక ప్లేట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. చాలా చీప్ ఇక్కడ. లోపల చూడండి, ఇదే మెను. సో మొత్తం 100 రూపీస్. అంబూరి బిర్యానీ వచ్చేసి 100 అండ్ హైదరాబాద్ బిర్యానీ కూడా ఉంది 130. సో ఎగ్ బిర్యానీ ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇదే అనమాట లోపల. పునీత్ రాజ్ కుమార్ కూడా ఉన్నాడు ఇక్కడ. సో మనమైతే భయ్యాని అడుగుదాం ఇక్కడ స్పెషల్ ఏంటో, అంబూరి బిర్యానీ ఎలా ఉంటుంది అండ్ ఇంకా భయ్యా దగ్గర ఏమేమి ఉంటాయో మొత్తం కనుక్కుందాం కదండి. हाय भैया, सो स्पेशल क्या है आपके पास? स्पेशल अंबूर बिरयानी कबाब. ओके हैदराबाद. ओके. अंबूर बिरयानी का ये बेंगलुरु का है क्या? नहीं, तमिलनाडु का. अच्छा, तमिलनाडु से. తెలుగు ఆదే क्या आपको? అర్థమవుతుందా? సో భయ్యాకి అయితే తెలుగు అయితే అర్థమవుతుందంట. సో ఇదైతే విన్నారు కదా, ఇదైతే మన తమిళనాడు బిర్యానీ కూడా రెడీ అయ్యిందనమాట. ఫుల్ ప్లేట్ ఆర్డర్ ఇచ్చాను అనమాట కబాబ్. సో చూడండి, కబాబ్ మంచిగా చేస్తున్నాను అనమాట. చూడండి. సో దేఖియే పూరా ఫ్రై కర్రీ. సో చూడండి ఎంత మంచిగా నీట్గా అయితే ఫ్రై చేస్తున్నారు. సో కబాబ్ అయితే నోరుతుంది భయ్య. సో ఇక్కడైతే మనకి కబాబ్ ఉంది. సో ఈ కబాబ్ని మనకి ఇక్కడ ఆయిల్లో వేస్తున్నాడు అనమాట. చూసారు కదా ఎలా ఉంది కబాబు. సో బిర్యానీ కూడా రెడీ అయింది, కబాబ్ కూడా రెడీ అయింది. ఇక లాగిచ్చేద్దాం మనమైతే. సో నేనైతే ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే వచ్చాయి. చూడండి, ఇదేమో చికెన్ కబాబ్ అనమాట. సో అక్కడ చూపించాను కదా, సో మనం అది ఎలా చేశాడో కూడా చూపించాను. సో చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే ఇంకా తినలేదు. సో చికెన్ కబాబు, దాంతోపాటు మనకైతే సలాడ్ కూడా ఇచ్చాడు అండ్ ఇది నీంబు కూడా ఆఫర్ చేశాడు అనమాట. సో అలాగే ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట. సో చికెన్ బిర్యానీ చెప్పాను కదా, మనలాగా బిర్యానీ రైసెస్ ఉండవు. చూడ చికెన్ పీస్ ఎలా ఉందో. సో ఇది వచ్చేసి అంబూర్ బిర్యానీ చెప్పాను కదా స్పెషల్. రెండు సేమ్ లాగే ఉన్నాయి కానీ ఈ రైస్ ఇక ఎంత డిఫరెంట్. సో చూడండి, చికెన్ రచ్చ లేపేయాల్సిందే మనం.
నాకైతే నోరు ఊరుతుంది. మంచిగా తినకుండా మాట్లాడుకున్నాం, ఓకేనా? ఎస్. సో నేనైతే ట్రై చేస్తున్నాను, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. నిమ్మకాయ అయితే పిండుకుందాం ఫస్ట్. కొంచెం స్పైసీగా ఉన్నా కానీ నీట్గా ఉంటుంది అనమాట. సో అలాగే కబాబ్ కూడా వేసుకుందాం. సో ఆనియన్స్ కూడా వేస్తాను అనమాట టేస్ట్ కోసం. చాలా బాగుంది. నేను హైదరాబాద్ బిర్యానీ బాగుంటుంది అనుకున్నా, కానీ అంబూర్ బిర్యానీ కూడా చాలా బాగుంది. పీస్ కూడా చూడండి ఎంత మెత్తగా ఉందో. ఎట్లా అంటే వచ్చేస్తుంది అనమాట పీస్. సో మనమైతే మన ఊర్లలో మన నార్మల్గా పెళ్ళిళ్ళలో తింటాం కదా, అలాగే ఉంది కొంచెం, కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంది. స్మూత్గా ఉంది బిర్యానీ వచ్చేసి. పీసులు కూడా చాలా మంచి వర్తి అబ్బా. ఎందుకంటే 100 రూపీస్కి 2 పీసులు రైస్ అండ్ కబాబ్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. అంటే మనం హాఫ్ ప్లేట్ ఆర్డర్ చేసేది, ఇది హాఫ్ ప్లేట్ అనమాట. హాఫ్ ప్లేట్ వచ్చేసి 50 రూపీస్, ఫుల్ ప్లేట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇక్కడ ఇంత ప్రైస్కి, అది కూడా బెంగళూరులో, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే రైస్ ఏంటంటే వీళ్ళు వచ్చేసి బాస్మతి రైస్ అయితే యూజ్ చేయట్లేదు. మనం ఇంటికాడ మన హైదరాబాద్లో, మన విజయవాడలో యూజ్ చేస్తాం కదా, సన్నట్ రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది తమిళనాడు స్టైల్ అంట. నాకు తెలీదు ఇప్పుడు దాకా ఇది తమిళనాడు స్టైల్ అని. వెళ్ళిపోతుంది నోట్లోకి. ఈరోజు మన బాస్ మూవీ చూస్తారన్నమాట, ఘరానా మొగుడు. చాలా బాగుంది. అంతైనా చిరంజీవి గారి గ్రేస్ వేరు. ఆయనలాగా యాక్టింగ్ చేయాలంటే చాలా కష్టం. అప్పట్లో చించేసాడు. లేదు కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి చూసిన, అది మామూలుగా ఉన్న డైలాగ్. సో చిరంజీవి గారు ఇంకా అలాంటి సినిమాలు చేయాలని ఇంకా కోరుకుంటున్నాం అన్నమాట. ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ ఉన్నాం. చూద్దాం, ఫస్ట్ అయితే బిర్యానీని లాగిచ్చేద్దాం. ఎస్, ఘరానా మొగుడు సినిమా ఎంత బాగుందో ఈ అంబూర్ బిర్యానీ అంత బాగుంది. ఇది వచ్చేసి మన చికెన్ పకోడా కబాబ్ అనమాట. అంటే మన సైడ్ పకోడా అంటాం కదా, వీళ్ళేమో దీన్ని కబాబ్ అంటున్నారు. సో తిందాం, ఇది కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. కబాబ్ అదుర్స్ గురు, చాలా బాగుంది కబాబ్.
కబాబు ట్రై చేయండి. ఈ బిర్యానీని కొంచెం ఇంకా బాగుంది. పీసెస్ కూడా మంచిగా ఇచ్చాడు. కొంతమంది ఏంటంటే బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ వేస్తారనమాట. మనోడు బోన్స్ ఏం వేయలేదన్నమాట, పీసెసే ఇచ్చాడు. చూడు మస్తు ఉంది. చెప్పాగా గరారా మూడు ఎంత బాగుందో, చిరంజీవి అంత బాగుంది. బిర్యానీ సూపర్. పీస్ కూడా మంచిగా ఉడికిందనమాట. ఎట్లా అంటే చూడండి, పీస్ మీటే వస్తుంది, మొత్తం మీటే. మసాలాలు కూడా పర్ఫెక్ట్గా వేసాడు. కొన్ని చోట్ల ఏమైందంటే మసాలా ఘాటు ఉంటుంది, ఆ ఘాటు వల్ల మనం తినలేమన్నమాట. మనోడు బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవి కరెక్ట్గా యాడ్ చేశాడు. సో చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే అరిటాకులో సర్వ్ చేస్తున్నాను. ఇది ఇంకా మంచి పద్ధతి అనమాట. అరిటాకులో సర్వ్ చేయటం అంటే, అరిటాకులో అన్నం తింటే ఒక సామెత ఉంటుంది అనమాట, పుష్కలంగా తిన్నట్టుంటుందంట. అరిటాకులో మనకి అప్పుడు పాతకాలం నాడు యూజ్ చేసేవాళ్ళం కదా, ఆకులు, విస్తరాకులు ఏవి ఆకుల్లో. అప్పుడు ఆ ఆకుల్లో కానీ ఈ అరిటాకుల్లో కానీ వేసుకొని తింటే మామూలుగా ఉండదు, ఇంకా తినబుద్ధి అవుతుంది అనమాట. చూడండి పీసులు అటు కూడా వస్తున్నాయి. కబాబు చెప్పినా కదా, బోన్స్ ఏం లేవు, బోన్స్ తక్కువ, మీట్ ఎక్కువ ఉందన్నమాట. చికెన్ ఇలా కొంచెం కబాబ్ తీసుకొని ఇలా రైస్లో ఇలా కొంచెం ఆనియన్ నోట్లో వేసుకొని తింటే మజానే వేరబ్బా. సో వీళ్ళైతే మనకి చికెన్తో పాటు సలాడ్ ఇచ్చారు. ఆ సలాడ్ అయితే కూడా చాలా బాగుంది. అంటే మజ్జిగలో మనం నార్మల్గా మజ్జిగ చారు చేసుకుంటాం కదా, వీళ్ళు ఏంటంటే మజ్జిగలో చూడండి, చూపిస్తాను. ఇదే అనమాట సలాడు. చాలా బాగుంది, అంటే వేడి చేయకుండా. సో ఈ సలాడ్ వచ్చేసి మనకి చూపిస్తాను, కీరా, ఆనియన్ ఇవి యాడ్ చేశారనమాట విత్ మజ్జిగ. ఇవి యాడ్ చేయటం వల్ల ఏమైందంటే బాడీకి కూల్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇంత చికెన్ ఐటమ్ తింటున్నాం కదా, ఇవి తిన్నా కానీ బాడీ కూల్గా ఉండడానికి మంచిగా పనిచేస్తుంది. చాలా బాగుంది, తిన్నా. చాలా బాగుంది, ట్రై చేయండి ఇలా కూడా. ఎందుకంటే లాస్ట్ అయిపోయిన తర్వాత ఇలా ట్రై చేస్తే బాడీ కూల్ అవుతుంది అనమాట. చెప్పాను అందుకే కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు బెంగళూరులో ఉంటే ఈ అంబూరి హాట్ బిర్యానీ ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు చేస్తూనే ఉంటాను. సో వీడియోస్ అయితే ఎండ్ దాకా చూడండి, చాలా బాగుంటాయి. అండ్ చీప్ 100 రూపీస్లో 80 రూపీస్లో మనకి బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది, అండ్ 50 రూపీస్లో స్నాక్ ఐటమ్స్ ఎక్కడ, ఇలాంటి ఫుడ్ వీడియోస్ అన్నీ చేస్తూనే ఉంటాను. అండ్ ట్రావెల్ వీడియోస్ కూడా చేస్తాను.
మన ఛానల్ అయితే మిస్ అవ్వద్దు. వీడియోస్ చాలా బాగుంటాయి, చూడండి, నవ్వుకోండి. అండ్ కామెడీ కూడా చేస్తాను వీడియోస్లో అప్పుడప్పుడు. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్ బాయ్, జై హింద్.